వ్యూవర్స్, ఈరోజు టేస్టీగా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక వెడల్పు కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ మన టేస్ట్కి సరిపడా నేనైతే ఒక 4-5 స్పూన్స్ వేస్తున్నాను. హాఫ్ కేజీ ఫిషెస్కి 5 to 6 ఈజీగా పడుతున్నాయి. దీనికి కావాల్సినవి మనం ముందు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ని బాగా కడిగి సాల్ట్ వాటర్లో కల్లుప్పుతో బాగా 2-3 సార్లు కడిగి ఆ తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం, కొంచెం ఆయిల్ వేసి కలిపి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఫిష్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 2 చెక్కలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 6 ఇలాచీలు, 6 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేయించి బాగా వేయించి చల్లార్చి మిక్సీ పట్టి ఇది ఫిష్ మసాలా మ్యాండేటరీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటాను ఒక 3 టమాటాస్ని మనము స్టవ్ పైనే కాల్చి డైరెక్ట్గా కాల్చాలి. ఫోర్కు సహాయంతో అలా కాల్చి మిక్సీ పట్టి టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాము. ఆనియన్ కూడా అంతే, 2 మిడిల్ సైజ్ ఆనియన్స్ని స్టవ్ పైన కాల్చి ఆ పొట్టు తీసేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాము. నెక్స్ట్ చింతపండు గుజ్జు, కాస్త నిమ్మకాయ సైజులో చింతపండు వేడి నీళ్ళలో నానేసి ఇలా గుజ్జు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పోపు ప్రాసెస్ చూద్దాము. ఇందులో కంపల్సరీ ఫిష్ పులుసుకు మ్యాండేటరీ అండి కరివేపాకు వేయాలి. మనం నాన్ వెజ్లో దాదాపు కరివేపాకు యూజ్ చేయం కదా, బట్ ఫిష్ పులుసులో మాత్రము కంపల్సరీ కరివేపాకు వేయాలి. అండ్ మెంతులు కూడా కొన్ని పోపులు, ఆవాలు వేస్తే వేసుకోవచ్చు, మీ ఇష్టం. మెంతులు వేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా మనం వేయించి పౌడర్ మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇలా వేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఇందులోనే అల్లం 2 to 3 స్పూన్స్ అల్లం పేస్ట్, హాఫ్ కేజీకి అయితే 2 సరిపోతాయి. అల్లం పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నార్మల్గా మనం నాన్ వెజ్లో మెంతి వేస్తాం కదా, ఇందులో వేయకూడదు. కరివేపాకు వేయం కదా, ఇందులో వేయాలి. ఈ స్మాల్ డిఫరెన్సెస్తోని ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు వేయాలి, కరివేపాకు మ్యాండేటరీ. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఒక హాఫ్ టీ స్పూన్తోనైతే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపోతుంది. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవచ్చు కంప్లీట్గా. ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ అనేది మన ఇష్టము, ఫ్లేవర్ పోకూడదు అని చెప్పేసి నేను 2 ఆనియన్సే తీసుకున్నాను. ఇంకొంతమంది 3 ఆనియన్స్ కూడా వేసుకుంటారు, బాగానే ఉంటుంది. సో ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, బాగా ఫ్రై అనడానికి ఇండికేషన్ ఏంటంటే ఆయిల్ ఇలా పైన వస్తుంది. ఆయిల్ పైకి తేరుతున్నప్పుడు అది లోపల గ్రేవీ ఏదైనా కానీ బాగా ఫ్రై అయినట్టు లెక్క. ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీకి అయితే 4 స్పూన్స్ కారం పడుతుందండి. నార్మల్గా కేజీకి అయితే 8 స్పూన్స్ 7 స్పూన్స్ అయితే కంపల్సరీ పడుతుంది. ఇంకా తినేవాళ్ళు ఇష్టము కారము. నేనైతే 6 స్పూన్స్ వేసుకుంటున్నాను. 4, 5, 6 వేసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ ఇది బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫిష్ మసాలా, సో అది కూడా వేసి
మరి అడుగంటితే కొంచెం స్టవ్ చిన్న చేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఫిష్ మసాలా ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇందులో ఏ బిర్యానీ ఆకు కానీ సాజీర కానీ వేయకూడదు. ఓన్లీ ఇవి ప్రిపేర్ చేసుకునే మసాలా పౌడర్లోనే వేసి, ఈ పౌడర్ని కూడా వేసి బాగా కలపాలి. ఈ ఫిష్ కర్రీ మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నది వాడితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఇలా బాగా ఫ్రై అయ్యాక చూడండి ఆయిల్ పైకి వస్తుంది. సరిపోతుంది ఇంత. దీంట్లో ఇప్పుడు మనము చింతపండు పులుసు వేసుకోవాలి. ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా నానబెట్టి చింతపండు పులుసు, ఆ పులుసు వేసుకొని కాస్తన్ని నీళ్ళు, సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలి. అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు చూసుకోండి. ఫస్ట్ మనం ఫిషెస్లో ఆల్రెడీ 1/2 స్పూన్ ఉప్పు వేసి పెట్టుకున్నాము. సో ఇందులో ఓన్లీ 1/2 సరిపోతుంది. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, బట్ ఎక్కువైతే ఏం చేయలేము. సో ఉప్పు చూసి వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయినాక ఇంకో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం పులుసు కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా పులుసు వేసుకున్నాం కదా, దీంట్లో ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇది మనకు సరిపడా గ్రేవీ ఎంత పులుసు కావాలనుకున్న వాళ్ళు అంత లిక్విడ్ వేసుకోవాలి. నేనైతే హాట్ వాటర్ వేసుకుంటున్నాను, కొంచెం తొందరగా అవుతుందని. సో ఇంత వాటర్, ఇలా కొంచెం చిక్కగా ఉండాలి పులుసు. ఇంత వాటర్ అయితే సరిపోతాయి. ఇది ఒక 5 to 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. సో ఇలా గ్రేవీ చూడండి ఉడికి ఆయిల్ కొంచెం పైకి తేరుతుంది. సో ఇది పర్ఫెక్ట్గా ఉడికిందని తెలుస్తుంది. దీనివల్ల మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు ముందు కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. ఎందుకంటే ఫిషెస్ వేసిన తర్వాత ఇక కలపకూడదండి, ఎందుకంటే అవి చితికిపోతాయి. సో ఈ ఉడుకుతున్న పులుసులో ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ని జాగ్రత్తగా మెల్లిగా ఈ పులుసులో వేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ అయితే బాగా అవుతుంది. ఫిష్ వేసుకున్న తర్వాత మనం కదపకూడదు అస్సలు. సో ఇలా 5 to 10 మినిట్స్ ఫిష్ వేసిన తర్వాత కదపకూడదు. ఒకవేళ మాడుతుందేమని డౌట్ వస్తే అంచుల నుండి లైట్ ఇలా అని చూసుకోవాలి. ఇది ఫైనల్గా మన ఫిష్ పులుసు, చేపల పులుసు, పర్ఫెక్ట్ చేపల పులుసు. ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.